సమాజంలో శాంతి ఉండాలి, గాంధీ మార్గంలో పోవాలనేటువంటి స్టేట్మెంట్ గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. I think it's enough. Thank you. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేలది అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం, అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోని. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి ఎట్లా అన్నా అంటే నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా ఒక మాట మాట్లాడి దానికి విరుద్ధంగా మాట్లాడే ఆ వైరుధ్యభరితమైన రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలోనే ఎవడున్నాడన్నా? ఓసరవల్లి కూడా జరిగిన వాడు బాబు నన్ను పోల్చొద్దురా బాబు అని చెప్పని దానికి నోరు ఉంటే అట్లా మాట్లాడుతుంది.